ఇవాళ హైకోర్టు తీర్పు పైన మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు ఊరట అన్నారు. ఇది మహా విజయం అని చెప్తాను నేను బీఆర్ఎస్. ఎందుకంటే 26వ వార్షికోత్సవాన్ని ఇంకో 4 రోజుల్లో జరుపుకోబోతున్న ఈ పార్టీకి వారి ప్రభుత్వంలో అనుసరించిన విధానాలకు ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో అది కాంగ్రెస్కు చెంపపెట్టు, బీఆర్ఎస్కి భారీ విజయం అని చెప్పొచ్చు. ఒక న్యాయవాదిగా మాత్రమే మాట్లాడతాను నేను. భారీ విజయం అంటున్నారు. భారీ విజయం. సుప్రీంకోర్టు లేదా ఈ కేసు ఎక్కడ పోయినా గెలవదు. అంతేనా? ఎందుకంటే ఇది ఈ 3 పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్ అంటే పొరపాటు, తప్పు సెకండ్ కొంచెం ఎక్కువ ఉన్నది, పొరపాటు కంటే తప్పు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, తప్పు మీద బ్లండర్. ఇది బ్లండర్. ఇది కాంగ్రెస్ చేసింది, ప్రభుత్వం కాదు, పీసీ ఘోష్ చేసింది. కాంగ్రెస్ ఏమంటలేదు. పీసీ ఘోష్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విచారణకు ఆదేశించిందో అది 100% కరెక్ట్. పీసీ ఘోష్ నియామకాన్ని కోర్టు తప్పట్లే. నియామకమే తప్పని కేసీఆర్ కోర్టు పోయిండు. అవును, అది మొదటి డిమాండ్. నియామకం తప్పు కాదు, కోర్టు చెప్పింది. నియమించిన తర్వాత ఆయన ఏదైతే ప్రొసీజర్ ఫాలో కావాలనో, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంత చిన్న పొరపాటు ఎట్లా చేసిండు అనేది ఇది బ్లండర్. ఇది అని అంత పెద్ద పొరపాటు ఎట్లా చేయగలిగిండు? ఏం పొరపాటు చేసిండు ఆయన? ఆయన ఏం చేసిండంటే, ఇప్పుడు విట్నెస్లను ఎగ్జామిన్ చేసేటప్పుడు అవతలి పార్టీకి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను నీ మీద ఒక విచారణ కోసం నువ్వు నాకేదో నేరం చేసినావు అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తా. నిన్ను ఎగ్జామిన్ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి నీకు హక్కు ఉండాలి. అవును, లేకుంటే నిందలే నిజాలు అవుతాయి. నిందనా నిజమా అని తేలాలంటే నువ్వు చెప్పేది క్లీన్ హార్ట్తో చెప్తున్నావా, దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చూడాలి కదా. అయితే దాదాపుగా చాలామంది ఇంజనీర్లు కానీ కేసీఆర్, హరీష్, స్మితా సబర్వాల్ కావచ్చు, ఆనాడు జోషి గారు కావచ్చు, చీఫ్ సెక్రటరీగా అండ్ ఇరిగేషన్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేసిన జోషి గారు, వీళ్ళెవరు కూడా వాళ్ళని అక్యూజ్డ్గా పిలవలే, వాళ్ళని సాక్షులుగా పిలిచారు. సాక్షులుగా పిలిచిన తర్వాత నేరారోపణ చేయవచ్చు, కానీ నేర నిర్ధారణ చేయకూడదు, క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా. ఏమని చెప్పాల్సి ఉండే అంటే నోటీస్ ఇవ్వాలి. సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వాలి. మీ మీద ఫలానా వాళ్ళు ఇట్లా ఆరోపణలు చేశారు, ఫలానా ఇంజనీర్ మిమ్మల్ని తప్పు పట్టారు, మీరు పట్టించుకోలేదు, మీరు నిర్లక్ష్యం చేశారని చెప్పారు, మీరు మీ ఇష్టం వచ్చిన ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఆరోపణ చేశారు, దీనికి మీ సమాధానం ఏందని రాతపూర్వకంగా నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత లాయర్ను పెట్టుకునే రైట్ ఇవ్వాలి. అవతలి వాళ్ళను ఆరోపణ చేసిన వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ సాధారణ న్యాయ సూత్రాలు. దీనికి ఏం రాకెట్ సైన్స్ అక్కర్లేదు. లా చదివే పిల్లోడిని అడిగినా చెప్తాడు, మీ అమ్మాయి లా చదువుతుంది, లా చదివే అబ్బాయిని అడిగినా అమ్మాయిని అడిగినా చెప్తారు. ఇది జస్టిస్ అనేది వన్ సైడ్ ఉండకూడదు. కానీ అంత పెద్ద లోక్పాల్గా దేశానికే మొదటి లోక్పాల్ అయిన పీసీ ఘోష్ గారు ఇంత చిన్న మిస్టేక్స్ అంటే మా భాషలో చిన్నవి, బట్ పీసీ ఘోష్కి అయితే ఇది పెద్ద మిస్టేక్ అన్నట్ట. ఎందుకు చేసినట్లు ఆయన అలవోక కాదు, ఏదో ఉండి ఉంటుంది దాని వెనకాల, నాకేం తెలియదు. కానీ చేయకూడదు అట్లాంటి పొరపాట్లు. చేశాడు ఆయన, ఆ పొరపాటు చేశాడు కాబట్టి ఈ కేసు లోపలికి పోలేదు. ఎందుకంటే డోర్ కాన్నే అర్థమైపోయింది, ఈ తప్పుడు డోర్ అనేది డోర్ కాన్ అర్థమైపోయింది. వాళ్ళు తలుపు తీసి లోపలి పోయి ఆయన చెప్పిన విషయాలు కరెక్టా రాంగా అనేది వాళ్ళు తలబెట్టి చూడలే. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. నిబంధనలు పాటించలేదు. ఏ నిబంధనలు ఉండాల్సిందే, ఎక్కడ ఉల్లంఘన జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఉంటుంది కదా, సెక్షన్ 8లో స్పష్టంగా చెప్పారు ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని విచారించాలని అన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలనేది స్పష్టంగా చెప్పారు. ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ఇది ప్రొసీజరల్ ల్యాప్సెస్ కింద మెటీరియల్ లోపలికి పోయి పరిశీలించకుండానే ఇది టెక్నికల్ గ్రౌండ్ మీద కొట్టేశారు. మీరు కాంగ్రెస్ ప్రస్తావన తీసేస్తున్నారు వాళ్ళని ఎందుకు? నేను కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ అన్న. నువ్వు రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్పంటే కూడా ఒక అరగంట సేపు చెప్పి సాల్యూట్ చేస్తాను. ఏదో ఒకటి ఉండి చెప్పండి. ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, లేవని నేను ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంది కదా. మంచి పనులు కూడా ఉన్నాయి, కొన్ని ఉంటాయి, అంత పరిగణలోకి తీసుకోవాల్సినంత గొప్ప ఏం కాదు. నిజంగానే సన్న బియ్యం వేయడం గొప్ప పని. సెకండ్ ఏంటంటే ఆయన ఈ గల్ఫ్ బాధితులకు కేసీఆర్ గారే ఇద్దామనుకున్నారు 5.5 lakhs ఒక్కొక్కరు బాధితులు చనిపోయిన వాళ్ళకు.
బట్ ఏ కాలం ఎందుకో మరి ఆయన చెప్పిన తర్వాత కూడా అది అమల్లోకి రాలే. అదివరకు ఇచ్చే 1,00,000 కూడా ఆ జివో ఎగిరిపోయింది, కొత్త జివో రాలే. అది రేవంత్ రెడ్డి ఇచ్చిండు. డెఫినెట్గా నేను పబ్లిక్ మీటింగ్లో సాల్యూట్ చేశాను. ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంది, కొన్ని చెడ్డ పనులు చేస్తుంది. కానీ ఈయన దానిలో కొంచెం ప్రజా వ్యతిరేకమైన ఎక్కువ ఉన్నాయి, హామీలు ఇచ్చి మోసం చేయడం ఎక్కువ ఉన్నది, హామీలు అమలు చేయడం తక్కువ ఉన్నది. అంతే డిఫరెన్స్ అంతా అక్కడనే. తర్వాత భాష నోటు శుద్ధి లేకపోవడం ఇట్లాంటివి నేను వ్యతిరేకిస్తాను.